మధుమేహ బాధితులకు ఉపయోగపడే ప్రత్యేక బియ్యంగా భావన డయాబెటిస్ రైస్ నిలుస్తుందని, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో తోడ్పడుతుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ఏలూరులోని తూర్పు వీధి బోసుబొమ్మ ఎదురుగా ఫనీ ట్రేడర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భావన డయాబెటిస్ రైస్ విక్రయ కేంద్రాన్ని శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పలు పరీక్షలు పరిశోధనల అనంతరం ఈ ప్రత్యేక బియ్యం మధుమేహ నియంత్రణకు ఉపయుక్తమని గుర్తించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. మధుమేహంతో బాధపడుతున్న వారు వైద్యుల సూచనలతో పాటు ఈ బియ్యాన్ని వినియోగించడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు పొందే అవకాశం ఉందని తెలిపారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, క్రమమైన వ్యాయామం, వైద్యుల సలహాలను కూడా తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, నగర టీడీపీ అధ్యక్షులు చోడే వెంకటరత్నం, దెందులూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి ఘంటసాల వెంకటలక్ష్మి, టీడీపీ నాయకులు మారం అను, షాప్ నిర్వాహకులు సిహెచ్ ఫణికుమార్, కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. బియ్యం కొట్లో ఓపెన్ చేయాలా బ్రౌన్ రైసా నేను కొంటున్నాను లేదు అన్నీ తీసుకురండి, తిరిగినట్టు ఉంటారు వాళ్ళు. మేము అందుకని కొనిపించాను. అట్లా అట్లా ఉన్న పని ఎవరికి మిస్ అవ్వదు. కొన్ని ఇబ్బంది లేదు. ఎలా క్యూట్ అవుతుందంటే డెఫినెట్గా మీకు ₹1 కూడా మిస్ అవ్వకుండా అందరికీ ఈ రోజున సమాజంలో ఆరోగ్యం పట్ల బాధ్యత వహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా డయాబెటీస్ బారిన పడుతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా 160 మందికి ఈ రోజున షుగర్ అందరికీ కూడా ఉంటుంది. ఆ షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవాలంటే మెడిసిన్స్తో పాటు మన ఆహార పదార్థాలు కూడా నియమ నిబంధనలు పాటించవలసిన బాధ్యత మన మీద ఉంది. ఈ రోజున తూర్పుది గాంధీ బొమ్మ సెంటర్లో, బోసుబొమ్మ సెంటర్లో ఏదైతే భావన బెస్ట్ రైస్ అని ఫణికుమార్ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ హోల్సేల్ రిటైల్ షాప్ ఓపెన్ చేయడం జరిగింది. దీనివల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది. అందరూ కూడా మామూలు రైస్ ఏదైతే వాడతారో ఆ రైస్ బదులుగా షుగర్ ఫ్రీ రైస్ ఇది వాడితే అది కంట్రోల్లో ఉంటుంది. దీన్ని టెస్ట్ రూపేనా కూడా చూసిన తర్వాత ఇదైతే బాగా మార్కెట్లో అందరూ కూడా వాడిన తర్వాత దీని రిజల్ట్ బాగుందనేది వచ్చింది. కాబట్టి దీన్ని డీలర్షిప్ తీసుకుని ఈ రోజున వీళ్ళు ప్రారంభించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ రైస్ వాడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.